ఒరిస్సా రాష్ట్రం మల్కన్గిరి నుండి మహారాష్ట్ర పూణేకు పుష్ప తరహాలో మహీంద్రా కారులో అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఖమ్మం ఎక్సైజ్ ఎన్రోల్మెంట్ అధికారులు పాల్వంచ వద్ద పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 28 లక్షల విలువ గల 51.27 కేజీల గంజాయిని 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేశారు. నిందితులు ముగ్గురు మహారాష్ట్ర పూణేకు చెందిన సాగర్ హరిదాస్ తోప్లే, నీలేష్ కిషోర్లుగా గుర్తించారు. వీరు ఆంధ్ర, ఒడిశా బోర్డర్ మీదుగా భద్రాచలం, పాల్వంచ మీదుగా పూణేకు గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలించి అధిక సొమ్ము చేసుకోవాలని దురాశతో పాల్వంచ వద్ద పట్టుబడ్డారు. పట్టుబడిన ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుంకరి రమేష్, హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుల్ సుధీర్, వెంకటేష్, విజయ్, ఉపేందర్ దాడుల్లో పాల్గొన్నారు. మన పేపర్ మీద రాసే దాంట్లో ఏముండదు. ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు ఒడిశా నుంచి మహారాష్ట్రలోని పూణేకు గంజాయి అక్రమంగా రవాణా అవుతుందనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు మేము ఇక్కడ పాల్వంచ మండలం నాగారం గ్రామంలో రూట్ వాచ్ చేయడం జరిగింది. ఈ రూట్ వాచ్లో చేస్తుండగా ఒక కారు మహీంద్రా టీవీ 3W300 మోడల్ గల కారు, వైట్ కలర్ కారు వచ్చింది. ఆ కారును చెక్ చేస్తే అందులో 3 పర్సన్స్ ఉన్నారు. దాంట్లో 3 సంచుల్లో గంజాయి, సుమారు ఒక 51 కిలోల గంజాయి లభించడం జరిగింది. అందులో భాగంగా ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ 51 కిలోల గంజాయిని సీజ్ చేసి వాళ్ళ దగ్గరలో ఉన్న 3 సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసి, తర్వాత అక్కడ ఉన్న ఒక పర్సన్ దగ్గర బండికి సంబంధించిన ఆర్సీ, తర్వాత అతని డ్రైవింగ్ లైసెన్సు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల పేర్లు అందరూ కూడా మహారాష్ట్రలోని పూణే పట్టణానికి చెందిన వాళ్ళు, పూణే జిల్లాకు చెందిన వాళ్ళు. ఈ ముద్దాయిల పేర్లు కూడా వీళ్ళ సొంత గ్రామం పిప్పల్గాం, పూణే జిల్లా. అందులో A1 పేరు సాగర్ హరిదాస్ డోబలే, తర్వాత A2 పేరు నీలేష్ షిర్కే, తర్వాత A3 పేరు కిషోర్ కంగుడే. ఈ ముగ్గురు కూడా పిప్పల్గాం గ్రామం, మహారాష్ట్ర పూణే జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ SHO ఎక్సైజ్ స్టేషన్ పాల్వంచ గారికి అప్పగించడం జరిగింది. ఈ సీజ్ చేసిన వస్తువుల వివరాలు విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుంది. థ్యాంక్ యూ. వీరిపైన మేము డోపమ్స్ ఆన్లైన్లో చెక్ చేయడం జరిగింది. గతంలో వీరిపైన ఎట్లాంటి కేసులు అయితే లేవు. వాళ్ళను ఎంక్వైరీ చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.